సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసుల పురోగతి, క్రికెట్ బెట్టింగ్ కేసులకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలు 23 కోట్లు అక్రమంగా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడికి సంబంధించిన ఒక పెట్రోల్ బంక్ లో లావాదేవీలు జరిగినట్లు పట్టణ సీఐ కోలా రజనీ కుమార్ పత్రికా సమావేశంలో చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది క్రికెట్ బెట్టింగ్ కేసులలో నమోదు అయిన A3, A4 అయిన తాతాజీ, నాగేశ్వర్లు ప్రమోటర్లుగా ఉన్నారని సీఐ తెలిపారు. అది వేసుకుంటారంట లోగో, అదే బోర్డు బోర్డు. గత ఏప్రిల్ 20 తారీఖున మన పాలకొల్లు పట్టణంలో 3 and 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ టికెట్ బెట్టింగ్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అందరికీ కూడా మీకు అందరికీ తెలుసు. ఈ కేసులో వెంకట్రావు, మురళి అనేటువంటి 2 వ్యక్తులను మనం అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అనేది సీజ్ చేసి వారి యొక్క ఇచ్చే సమాచారం ప్రకారం, అలాగే వాటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ నుంచి ఉన్న సమాచారం తీసుకుంటే మనం సుమారుగా 10 మంది ముద్దాయిలు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేసులో. మనం ముఖ్యంగా ఎట్ల తాతాజీ, ఎట్ల నాగేశ్వర అనేవారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా దానిలో కొన్ని ఆధారాలు దొరికినాయి. దాన్ని బేస్ చేసుకుని వారికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఎట్ల నాగేశ్వర ఆయన A3 ముద్దాయిగా ఉన్నారు. అతని యొక్క ఒక అకౌంట్ HDFC బ్యాంక్ సంబంధించిన ఒక అకౌంట్లోనే 2023-24 అలాగే 24-25 2 ఫైనాన్షియల్ ఇయర్స్లో సుమారు 23 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించాం. ఒక అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి అనుమానంతో ఎవరైతే మెయిన్ ఈ ఆర్గనైజ్ చేయడం ముద్దాయిలు ఉన్నారో వీళ్ళందరి అకౌంట్లో కూడా అన్ని బ్యాంకులు లెటర్లు పంపి ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే దీని మీద లోతైన దర్యాప్తు ప్రారంభించాం. ఇందులో మెయిన్ ఎడ్ల తాతయ్య గారు నిర్వహించేటువంటి లక్కీ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి ఒక బంక్ ఉంది. ఇది మన దొడ్డిపట్ల రోడ్లో ఉంది. ఆ బంకులో ఉన్నటువంటి అకౌంట్ కూడా చాలా కోట్ల రూపాయలు మరి రావటం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని డ్రా చేయటం వంటి ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించాం. ఈ అకౌంట్స్ అన్నీ కూడా సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ వారికి దీన్ని పంపడం జరిగింది. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా నిందితులు ఈ గో ఎక్స్చేంజ్ అనే goexchange777.com అనేటువంటి ఈ వెబ్సైట్ను ఉపయోగించే వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ అన్నీ కూడా మన ల్యాబ్కి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం. దాని నుంచి డేటా ఇంకా రావాల్సి ఉంది. ఈ కేసులో అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి 4 మందికి సంబంధించినటువంటి అకౌంట్లలో వీరిద్దరూ కూడా ఎడ్ల తాతాజీ అలాగే నాగేశ్వర వారికి సంబంధించిన అకౌంట్లో కూడా ఈ ఆదాయ పన్ను, విజిలెన్స్ అలాగే సబ్ రిజిస్ట్రార్సులు వారి యొక్క సహకారంతో దీన్ని లోతైన విశ్లేషణ చేస్తున్నాం. దీని మీద వీరికి ఈ ఆస్తులు అన్నీ కూడా ఏ విధంగా ఆదాయంతో పొందారు, బెట్టింగ్ నిర్వహించినటువంటి ఆదాయంతోనే ఇది సమకూర్చడం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ యువత ఎక్కువ మంది స్టూడెంట్స్, లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, లేదంటే చిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, ఈ క్రికెట్ బెట్టింగ్లో పడి చాలా సొమ్ము పోగొట్టుకుని మోసానికి గురై కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్నదంతా కూడా మనం పత్రికలో చూసాం. మరి మన పాలకులు పట్టణ పరిశ్రమలు ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా నిర్మించాలనే ఉద్దేశంతో వీటి మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని వీరి మీద కేసులు నమోదు చేసి మరి లోతైన విశ్లేషణ దర్యాప్తు కూడా చేస్తున్నాం. ఇప్పటికీ ఈ కేసులో 10 మంది ముద్దాయిల్ని మనం గుర్తించడం జరిగింది. ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి మా అందరూ కూడా కోరేది ఏంటంటే పాలకులు పట్టణ ప్రజల్ని ఇటువంటి ఈ ఆన్లైన్ మోసాలు కానీ, ఈ జోదాలు కానీ ఎక్కడైనా మీ దృష్టిలో వస్తే వెంటనే మాకు తెలియజేయాలని చెప్పి, వీటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వీటి మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.